ఆదికాండము 12:7 చదువుకుందామండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ఆదికాండం 12:8 చదువుకుందామండి. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆమేన్. 3వ లేఖన భాగం చెప్పు. ఆదికాండము 13:18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోను లేని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను. 4వ లేఖన భాగం చెప్పు. 22:8 1:8 22. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. 8. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానమునకు వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలని అందరూ ప్రార్థించండి. ఈ వాక్యం ద్వారా మనం ఒక నూతన అనుభూతిని పొందాలి. ఒక నూతన తీర్మానం మనకు కావాలి. ఒక బలమైన అభిషేకంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రార్థించండి, దేవుడు మాట్లాడతాడు. మా పరమ తండ్రి, మీ గొప్ప నామమునకు స్తోత్రం. నీ మహాకృపను బట్టి నాయన ఈ నెలలో మొదటి ఆదివారం మీ పాద సన్నిధి చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి ప్రత్యేక సమయం మీరు మాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం. కూడి వచ్చినటువంటి వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి స్వామి. ఈ సమయమందు చదువుబడిన లేఖన భాగముల నుండి మీరు మాట్లాడండి. అబ్రహాము జీవితంలో 4 బలిపీఠములను కట్టి ఆయన మిమ్మల్ని ఆరాధించిన విధానాన్ని మాకు వివరించి అందుండేటువంటి ఆత్మీయ సత్యములను బోధించి మా జీవితాలు నూతనపరచి మీ రాకడకు సిద్ధపరచండి. ఆత్మీయ ఎదుగుదల మాకు ఇవ్వండి. ఇంకనూ మేము మీకు సమీపస్తులమై మిమ్మల్ని సేవించే జనాంగముగా మీ రాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధపరచుము. యేసు ప్రభువారి ద్వారా వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. ఈనాడు పిల్లరా ఈ యొక్క ఆరాధన కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగం అదేమిటంటే పిల్లరా, అబ్రహాము జీవితంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సందర్భాల్లో పిల్లరా అబ్రహాము 4 బలిపీఠాలు ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో బలిపీఠములను కట్టి దేవుని ఆరాధన చేశాడు. పాత నిబంధన కాల పరిస్థితి లేకపోతే విధానాన్ని చూస్తే
దేవునిని ఆరాధించడానికి మొట్టమొదట దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆరాధన క్రమం ఏంటంటే బలిపీఠము కట్టి దేవునిని ఆరాధించటం. బలిపీఠము కట్టడం అంటే అక్కడ పిల్లరా ఖాళీ స్థలములో రాళ్ళు పేర్చి దాని మీద కట్టెలు పేర్చి తర్వాత గొర్రెపిల్లను కానీ ఎద్దును కానీ లేకపోతే ఇలాగా జీవులను బలి అర్పణ చేసి దేవుని వారు ఆరాధించి ఆ పిల్లరా ఆశీర్వాదాలు పొందేవారు. పాత నిబంధన క్రమం అది. కొత్త నిబంధనలో అయితే మనం చూస్తే ప్రార్థన అనేటువంటి దేవుడు మనకు ఇచ్చాడు. పాత నిబంధన విధానాన్ని చూస్తే చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి. కానీ దేవుడు తన మహాకరుణను బట్టి ఈనాడు మనకు ఆ బలులు అర్పించే పని లేదు. యేసుక్రీస్తు శిలువ బలితో ఆ బలి అర్పణ కార్యక్రమాలన్నీ ముగించబడ్డాయి. యేసు శిలువ మరణమునకు ముందు పిల్లరా అర్పించబడినటువంటి ఆ బలులన్నీ కూడా క్రీస్తు శిలువ బలిని చూపిస్తూ ఉన్నాయి. కనుక పిల్లరా ఇప్పుడు మనము బలులు అర్పించాల్సిన అవసరత మనకు లేదు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఏం బలట? నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. కనుక విరిగి నలిగిన హృదయంతో దేవదేవుని మనం ఆరాధించి ఆశీర్వాదాలు మనం పొందాలి. కనుక ఇక్కడ చూస్తే అబ్రహాము జీవితంలో అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ఒకప్పుడు విగ్రహారాధకుడే, వాళ్ళ తాత తండ్రులందరూ కూడా విగ్రహారాధకులే. కానీ దేవుడు అట్టి ప్రజల్లో నుండి అబ్రహామును వేరు చేసి పవిత్రపరిచి తన కోసం ఆయన అబ్రహామును నిలవబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగనే ఒకప్పుడు మనందరం కూడా అన్య జనాంగమే, దేవునికి దూరస్తులమే. కానీ ఆయన మహాకృప చేత ఆయన కనికరము చొప్పున మనల్ని ఏం చేశాడంటే ఈ అన్య జనాంగం మధ్యలోంచి ఆయన వేరు చేశాడు, పవిత్రపరిచాడు, పిల్లల పరిశుద్ధపరిచాడు. ఆయన జనాంగంగా ఆయన రాజ్య వారసులుగా మనల్ని ఆయన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇది మన వల్ల కలిగింది కాదు, దేవుడే ఆయన మితిలేని ప్రేమను బట్టి పిల్లరా నశించుచున్న మనలను, అంటే మన దేశమంతా ఎట్లాంటిదంటే మన దేశమే కాదు అన్ని దేశ ప్రజలు, కేవలము పిల్లరా ఇజ్రాయేల్ దేశ ప్రజలు మాత్రమే నిజమైన దేవుని ఎరిగిన వారు, కలిగిన వారు. కానీ పిల్లరా కద్మ వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే దేవునికి దూరస్తులై నిజ దేవుని ఎరుగని స్థితిలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఈనాడు ఏం చేశాడంటే ఆయన మితిలేని ప్రేమను బట్టి అందరికీ సువార్త పంపాడు. అన్ని జాతుల ప్రజలకు, అన్ని దేశస్తులకు దేవుడు తన ఏం చేశాడు? సువార్తను పంపాడు. దేవుని స్తోత్రం. పిల్లరా ఈనాడు మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం ఈనాడు ఆరాధన చేసి ఆశీర్వాదాలు మనం పొందాలి. అబ్రహాము జీవితంలో పిల్లల దేవుని తెలుసుకున్నాక అబ్రహాము జీవితంలో 4 బలిపీఠాలు కట్టాడు. ఇక్కడ చూడండి 7వ వచనంలో ఏముంది? యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అంతకుముందు 1 నుండి 6 వచనాల వరకు చూస్తే అబ్రహాముకు దేవుడు కనబడ్డ విషయం, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సందర్భాలు మనకు అక్కడ కనపడుతున్నాయి. అబ్రహాముకి ఇచ్చినటువంటి 7 వాగ్దానాలు ఆ భాగములో మనకి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా ఏమన్నాడంటే ఇక్కడ చెప్పాలని నిజానికి ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అబ్రహాముకు ప్రత్యక్షమైన 2వ ప్రత్యక్షత ఇది. అంతకుముందే దేవుడు ఏం చేశాడు? అబ్రహాము కనబడ్డాడు, మాట్లాడాడు. అబ్రహామా నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఇంటి నుండి నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళమన్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి వెళ్ళాడు. దేవుని స్తోత్ర. అంతకుముందు ఒక దర్శనం కలిగింది, తర్వాత 2వ ప్రత్యక్షత ఇది. దేవుని స్తోత్రం. సరే ఇక్కడ ఏముందో తెలిసిన 4వ వచనంలో
పిల్లల యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అనుంది ఇక్కడ. ఎలా వెళ్ళాడట? దేవుడు ఏమైతే చెప్పాడు, ఎలా వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడో అలాగున అబ్రహాం ఏం చేశాడంటే దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టుగా దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, వెళ్ళినప్పుడు అక్కడ ఏమనుందంటే ఇక్కడ ప్రియులారా, తనకు ప్రత్యక్షమైన 7వ వచనంలో ఆ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని ఉంది. అత్యతను ఈ బలిపీఠం 2 రకాల అర్థాలు ఇస్తుంది. ఒకటి ప్రత్యక్షత బలిపీఠం, ఏంటి చెప్పండి? ప్రత్యక్షత బలిపీఠం. రెండవది విధేయత కనపడుతుంది. ఏం కనపడుతుంది? విధేయత. పిల్లరా, మన దేవుడు మాట్లాడేవాడు, కనబడేవాడు, ఆయన ప్రత్యక్షతలు మనకు ఇచ్చేవాడు. కొంతమందికి దేవుడు కనబడతాడని నమ్మకం లేదు, దేవుడు మాట్లాడతాడని నమ్మకం లేదు. కానీ మన యేసు దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఏం దేవుడు అండి? మనం ఇప్పుడు ఆ పాట పాడడం లేదు. నేను రక్షింపబడిన దినాలు ఎక్కువగా పాడేవారు. దేవ కనబడుమా, దేవా నాతో మాట్లాడుమని చరణం. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, యేసయ్య ఏం దేవుడమ్మా? నోరుండి మాట్లాడలేనోడు కాదు, ఆయన మాట్లాడేవాడు, కనబడే దేవుడు. మన ఆది కాండములో ఆది పితరుల నుండి లేక ఆది కాలము నుండి దేవుడు పిల్లరా ఆయన కనబడుచు మాట్లాడుచూ వచ్చాడు. చెప్పండి మాట, కనబడుచు మాట్లాడుచూ వచ్చాడు. పిల్లరా, మరి దేవుళ్ళు అనబడుతున్నారు కొంతమంది, వాళ్ళు దేవుళ్ళే కాదు. ఆ దేవుళ్ళు ఎలాంటి దేవుళ్ళు అంటే మాట్లాడలేరు, కనబడలేరు. ఉంటే కదా కనబడతాకి, ఉంటే కదా కనబడతాకి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అంటే గత కాలంలో మనం ఆరాధించిన వారు లేని వారిని ఉన్నారని. కానీ యేసు మాత్రం అలాంటి వాడు కాదు, ఉన్న దేవుడు. ఏం దేవుడు? అందుకనే మోషేతో అన్నాడు ఆయన, మోషే గారు ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు, ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకురమ్మంటున్నావు, నీ దేవుడు పేరేంటి అని అడిగితే ఏం చెప్పమంటావు అన్నాడు. ఉన్నవాడు అనువాడు అని చెప్పు అన్నాడు. ఏమంటే మన యేసయ్య ఏం దేవుడమ్మా? నీవు ఆరాధిస్తున్న దేవుడు ఏం దేవుడు? ఉన్నవాడు. నువ్వు ఆరాధించేది లేనివాడిని కాదు, ఉన్నవాడిని, జీవముగల దేవుని, సర్వాధికారైన దేవుని, ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుని. ప్రియులారా, మనకు జీవాన్ని ఇచ్చిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డలారా, అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. యేసు ఎవరు అంటే కనబడేవాడు, మాట్లాడేవాడు. ఏం దేవుడమ్మా? నేను యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నాకు తెలియదు, నేను కూడా మిగిలిన హైందవ కుటుంబాల నుంచే విగ్రహారాధన స్థితి నుంచే వచ్చాను. పిల్లరా, అప్పుడు మనం ఆరాధించిన దేవుడు కనబడ్డవాడు కాదు, మాట్లాడినవాడు కాదు. దేవుని స్తోత్రం. నాకు మొట్టమొదట పిల్లరా ఒక దర్శనం చాలాసార్లు మీతో చెప్పాను. పిల్లరా, నేను ప్రభువు నమ్ముకున్న 3 రోజులకే మొఖాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారుజామున నా దగ్గరకు తెల్లని వస్త్రాలతో వచ్చి గాఢంగా నిద్రపోతున్న నన్ను లేపి మాట్లాడారు ఆయన. నేను ప్రభు దగ్గర రాకముందు రోగాన్ని బట్టి సరిగా నిద్రపోయేవాడు కాదు. నిద్రపోతే రోగం వచ్చేది.
అలాంటి పరిస్థితుల్లో ఎన్నో రాత్రులు నిద్ర మానుకుని అలాగే కూర్చుండేవాడిని. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత సుఖంగా నిద్రపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా అంతే, అలా పడుకున్నాను, నిద్ర వచ్చేది, నాకు ఇబ్బంది ఎవడదు. పిల్లరా, 2 రాత్రులు పండుకున్నాను ప్రార్థన చేసుకుని. 3వ రాత్రి సమయంలో తెల్లని వస్త్రాలతో వచ్చి ప్రభు నాకు కనబడి నా వీపు మీద చరిచి ప్రభు అంటున్నాడు, కుమారుడా నీవు లేచి ప్రార్థన చేయని మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు ఆయన కనబడతాడు, మాట్లాడతాడని తెలియదు. నాకు సువార్త ప్రకటించినటువంటి సహోదరుడి దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు ప్రసాద్, అయ్యా ఇలా దర్శనం వచ్చిందను. యేసు ప్రభు అంటే ఏంటనుకుంటున్నారు? కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. ఏం దేవుడమ్మా? యేసు అంటే ఎవరు? కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. అలా ఇక్కడ అబ్రహాముతో చూస్తే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యాడు? అందుకని ఇక్కడ అన్నాడు, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు. అందుకని అక్కడ ఆ బలిపీఠానికి ఏం పేరు పెట్టారంటే ప్రత్యక్షత బలిపీఠం. చెప్పడమ్మా, నీకు ఆయన కనబడతాడమ్మా. నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్యల కొరకు ప్రార్థన చేయి, నీ ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయి. తీరా నీకు ఆయన కనబడి నీతో మాట్లాడి దానికి పరిష్కారం చెబుతాడు. ఏం చెప్తాడు? పరిష్కారం చెబుతాడు. స్తోత్రం చెప్పండి. ఓ పర్యాయం మా గుడిపూడి సత్తమ్మ గారు ఇప్పుడున్న స్థలం కొన్నారు. అప్పుడు చిన్న పూరు గుడిసెలో ఉండేది. ఆ స్థలం కొన్నది, కానీ ఇల్లు కట్టాలని రేలింగ్ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళిందంట అమ్మగారు. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఇంకా లోతైన అనుభవం లేదు. ఆయన అన్నాడంట, నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఇందులో కట్టడానికి ఇల్లేదు, కట్టకూడదు అన్నాడంట. వచ్చి ఏడిసింది. ఇలాగన్నాడు ఉన్నాయి గారు అన్నది. ఎవడెళ్ళమన్నాడు నిన్ను ఆయన దగ్గరికి? సిద్ధాంతం దగ్గరికి ఎవడెళ్ళమన్నాడు? యేసుప్రభు నమ్ముకుని నీవు ప్రార్థన చేసుకుని ప్లాన్ వేసుకుని చక్కగా కట్టాలి తప్ప ఇవన్నీ అన్యాచారాలు నీకేంటి? యేసుప్రభులోకి వచ్చాక కూడా కొంతమందికి ఈ అన్య జిడ్డు వదలదా, పాపాచారాలు ఇడిచిపెట్టరా పిల్లరా. అందుకే నీకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఎందుకు నష్టపోతున్నావు? లోకాచారాలు పాటిస్తున్నావు, వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నావు కనుక నీకు నష్టాలు, కష్టాలు, బాధలు ఎదురు పడుతున్నాయి. అన్యాచారాలు విడిచిపెట్ట. ఒక క్రైస్తవుడుగా యేసు రక్తంలో కడగబడిన నీవు యేసు బిడ్డలను చెప్పుకుని లోకాచారాలు పాటిస్తే దేవుని ఆత్మని యందు ఆనందించడు. స్తోత్రం చెప్ప. ప్రార్థన చేసుకో, దేవుడు ఆ స్థలాన్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మరలా ఏం చేసి ఓ రాత్రి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు అంతటి. బతుకుంటే ఇప్పుడు చెప్పును, బతుకున్నప్పుడు చెప్పింది ఆ సాక్ష్యం. ఎంత జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ కోడలకి మనవరాలకి జ్ఞాపకం ఉండాలి. ఏమ్మా జ్ఞాపకం ఉందా? ఉందా? నువ్వు ఎక్కడ కోయిటలో ఉంటే నీకు ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? నీ సర్వీస్ అంతా అక్కడ. స్తోత్రం. సరే, కానీ ఏమని చెప్పాడంటే యేసయ్య ఏడు నాయన 1000 రూపాయలు పెట్టి ఈ స్థలం కొన్నాను నాయన, కట్టకూడదు అంటున్నారు నాయన అంటే దేవుడు అన్నాడు, ఎందుకు భయపడతావు? ఇందులో కుక్క ఉంది, తరిమేస్తున్నాను, శుద్ధి చేస్తున్నానని తన ఎదురుగుండగా కుక్కను ఆ స్థలానికి తరిమేశాడంట. స్తోత్రం చెప్పడమ్మా. మరలా వెళ్ళి అదే సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి మరలా అడుగుతాను, నిరభ్యంతరంగా కట్టేసుకోవచ్చు అన్నాడంట. ముందేమో కట్టుకోవద్దన్నాడా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అనమాట? ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచాడు, ఆ స్థలాన్ని దేవుడు దీవించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసిగా జాగ్రత్త విను. యేసు నామం పెట్టుకుని నీవు ఏం చేస్తున్నావంటే దైవజనుడి దగ్గర ఆలోచన చేయవు. ఎక్కడా దేవనోడి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తావు అంటే మారు మనసు లేనివాడు, యేసు రక్తంలో కడగబడిన వాడు, సున్నత లేని వాడి దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తున్నావు కనుక నీ బ్రతుకు తారుమారైపోతుంది. నీవేది చేసినా ప్రార్థనాపూర్వకంగా చేయి, పరిశుద్ధంగా చేయి, వాక్యానుసారంగా చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కట్టకూడదు అన్నారు, ఇప్పుడు కట్టేశారు కదా. వాళ్ళంతా బాగున్నారా, చచ్చిపోయారా? ఏం మాట్లాడదే? కోళ్ళ సురక్షితంగా ఉన్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, బాగా డెవలప్ అయిపోయారు, వీళ్ళు బాగా గుంజు వచ్చిన వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఏంటా నా ప్రార్థనలే. యేసు రక్తమే అన్యాచారములు కాదు,
దేవునికి లోబడాలి, దేవుని ప్రత్యక్ష కొరకు కనిపెట్టాలి, దైవ చిత్తము కొరకు కనిపెడితే దేవుడు నీతో మాట్లాడును గాక. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భంలో ఇంకొకరి గురించి కూడా జ్ఞాపకం చేస్తాను. ఇలాగే ముహూర్తాలు తీర్థాలు పెట్టేవాడు మనోహరం గారు. ఏం పెట్టేవాడా? ఎలా ఏం పెట్టేవాడు? ప్రతిదానికి ముహూర్తమే. పెళ్ళిళ్ళు చేయవలసి వస్తే వాళ్ళ ఇంట్లో ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలు సూత్రం కట్టేయాలంటే కట్టించేసుకోవడం. కొన్నాళ్ళు జరగనిచ్చాం. ఇది మారట్లేదు, ఇది మారట్లేదు. ఇప్పుడు చిట్టిబాబు మా అత్తయ్య గారి ఇల్లు ఉంది కదా, పాత ఇల్లు. ఆ ఇల్లు ఆ స్థలం ఆ ఇల్లు కట్టేసాక అది ఓపెనింగ్ చేయాలి. అది ఎప్పుడు తెల్లారుజాము 4 గంటలకు వచ్చింది ముహూర్తం ఆయన పద్ధతి ప్రకారంగా. అయ్యగారు మేము 3 గంటలకి రెడీ అయిపోతాం, మీరు వచ్చేసి ఓపెన్ చేసేయాలన్నాడు. ముహూర్తం పెట్టింది ఎవడు? ఓపెన్ చేసేది ఎవరు? పాస్టర్ గారు. ఏమో ఆయన చెప్పినట్టుగా చేసేసేవాళ్ళం. ఏంటో కానీ నేను ఒక కార్యక్రమం అప్పగించబడిందంటే నిద్రపడదు నాకు. ఆ రోజు ఏమైందంటే మెలకు రాలేదండి ఇప్పుడు దాకానే. తెల్లారు 5 గంటల దాకా ఇక్కడ నాకు మెలకు రాలేదు. నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళను, ఎప్పుడు ఓపెన్ చేయను. అందులో ఆయన మాట్లాడితే కొంచెం భయం. చెప్పినట్టుగా చేసేయాలి. దేవుని స్తోత్రాలు. రెండు ఉన్నాయి కదా, అప్పుడు దాకా 2 తలంపులతో ఉండేవాడు. ఎలా 5 గంటల మెలకు వస్తే దుమ్ము దులుపుకుని మొహం కడుక్కుని వెళ్ళేసరికి 6 అయిపోయింది. వీళ్ళందరూ స్నానాలు చేసి బట్టలు మార్చేసుకుని ఎప్పుడు వస్తారో పాట గారు, ఎప్పుడు కత్తిరిస్తారో, ఓపెన్ చేస్తారో అని చూస్తున్నారు. ఏ ఓపెనింగ్ ఏముందండి, తెల్లారిపోయింది ఓపెనింగ్. సరే మొత్తం మీద వెళ్ళేసరికి ఆ ఊళ్ళో మాట్లాడతారు. సరే అయిపోయిందండి అయ్యారు, ఆ ముహూర్తం అంతా దాటుకుని మేము ముహూర్తం ప్రకారంగా చేసేయండి అన్నారు. చేసి ఇంకా అప్పుడు నుంచి ఏమైపోయాయండి, పాస్టర్ గారి ముహూర్తమే తప్ప బేపనాడు ముహూర్తం లేదు. ఇంకా అప్పుడు కూడా చేయడం మహింపరచు. ఒక విశ్వాసిగా ఉండి నీవు లోకాచారాలు పాటించదగదు. అందుకే నీ జీవితంలో ఫెయిల్ అవుతున్నావు. దైవజనుడు ఏ టైం నిర్ణయిస్తే అదే నీకు బ్లెస్సింగ్, ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు అడుగు పెట్టి ప్రార్థిస్తే ఆ స్థలమును, ఆ కార్యమును దేవుడు ఏం చేస్తాడు? దీవించి పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు. సమస్యలుంటే ప్రార్థన చేయి, ప్రభు నీతోనే మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా నేను నీకు చూపించే దేశం వెళ్ళమంటే దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఏం చేశాడంట? ఆ ప్రకారమే ఏంటట? ఆ ప్రకారమే ఏం చేశాడు? అబ్రహాము వెళ్ళాడంతే. స్తోత్రాలు, హల్లెలూయా. ఒకసారి అనుకుంటాను, తిమోతి గారు వాళ్ళు నువ్వు ఈత అవ్వాలన్నారు. ఈత అవ్వాలన్నారు. నీకు ఉందమ్మా పెద్ద కొండ. అప్పుడు ఈ తప్పులు లేవు. ఏ రోజు వచ్చిందంటే టైము ఆ వ్యాపారుల దగ్గర పెట్టలేదు, మనం పూర్తి పెట్టాం. అమావాస్య ఏ రోజు వచ్చింది? అమావాస్య. ప్రార్థన చేసిపో, గుణపం పొడేసి తవ్వండి అన్నాను. ఏ నీళ్ళేమో మంచి నేటికి ఆ నీళ్ళే తాగుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ప్రార్థనతో చేస్తే అది దేవుడు దీవిస్తాడు. నువ్వు నమ్మాలి. కానీ నువ్వు యేసులో ఉండి కూడా ఏం చేస్తున్నావంటే ఇటో తలంపు అటు తలంపు. దేవుని వాక్యం వింటూ ఉంటావు, అక్కడికి వెళ్ళి ముహూర్తాలు పెడతా ఉంటావు. ఆడు చెప్పింది చేస్తావు, పాస్టర్ చెప్పింది చేయకూడదు. అందుకే దెబ్బతిన్నావు. అన్యాచారాలు ఏం చేయకూడదు, వేయకూడదు. అది చీకటి కాలం, గతించిన కాలం, అది లోకానుసారమైన విషయం. వాక్యం అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏ మర్యాద కావాలి? దేవుని మర్యాద కావాలి, లోక మర్యాద కావాలి. దేవుడు చెప్పింది కావాలా? ఈ టైంకి పెద్ద పెద్ద పురోహితుడు మాట్లాడతాడు. ఈ టైంకి ఈ రోజున ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకు సూత్రం కట్టాడు. అలా కట్టినా ఫెయిల్ అయిపోయి పోవడం. ఏమైపోయి సగర్వంగా చెబుతున్నాను పిల్లరా, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను. దేవుని మహాకరుని బట్టి ప్రార్థనాపూర్వకంగా చేసిన ఆ మ్యారేజ్లన్నీ సక్సెస్ఫుల్ అయ్యి ఆశీర్వాదకరంగా ఉన్నారు. చెప్పలు కూడా దేవుని మైండ్.
హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పు హల్లెలూయా. నమ్మాలండి. అనుమానం పెట్టుకుంటే అది పెనుభూతం అంట. ఏమరా మొన్న ఇప్పుడు అంటుంది మా యేసమ్మ, అయ్యగారు మీరు చేసిన పెళ్ళిళ్ళన్నీ బాగున్నారు, అందరూ బాగున్నారు. నమ్ము. నువ్వు నమ్మితే ఆ దోషం తీసేస్తాడు, ఆయన రక్తంతో కడిగేస్తాడు, ఆయన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అందుకనే అక్కడ బలిపీఠము కట్టి ఏం చేశాడండి? యెహోవా దేవుని ఆరాధన చేశాడు. అందుకని ఆ బలిపీఠాన్ని రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షత బలిపీఠం, రెండవది విధేయత బలిపీఠం. విశ్వాసమైన నీకు దేవునికి విధేయత ఉండాలి, దేవుని వాక్యానికి విధేయత ఉండాలి, దైవ చిత్తానికి ఏముండాలి? విధేయత. విధేయత ఎక్కడుందో అక్కడే ఆశీర్వాదం. ఇదే చెప్పండి. విధేయతలోనే ఏముందండి? ఆశీర్వాదం ఉంది. మా దైవజనులు పిఎం శామ్యూల్ నాయన గారు బైబిల్ కాలేజ్ అయ్యాక అన్నారు, నన్ను సేవకుల మీటింగ్ జరుగుతుంటే, బాబు నువ్వు హనుమాన్ సేవ చేయను. ఆయన పెద్దలు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడికి అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పటికి దేవుడు నాతో మాట్లాడాడు. నీ స్వదేశం వెళ్ళి నాకు సాక్షిగా ఉండమని ప్రభు నాతో చెప్పాడు అని చెప్పాను. అపోస్తులతో చెప్పాను, పెదనాయన గారితో, నాయన పలానా చోటకి వెళ్ళమని దేవుడు నాతో చెప్పాడు అన్నాడు. అలాగైతే నువ్వు అక్కడే ఉండి సేవ చేయి, విశ్వాసంతో సేవ చేయన్నాడు. ఆ మాటే మాకు కోట్ల రూపాయల ఆస్తి అయిపోయింది వేళ. స్తోత్రం చెప్పాను, హల్లెలూయా. ఆ దైవజనుని మాట విన్నాం, లోబడ్డాం. ఇలా విశ్వాసంతో పని చేయమన్నారు, విశ్వాసంతో సేవ చేశాం. దేవుడు నన్ను దీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని మాట వింటే, దైవజనుల మాట వింటే, దేవుడు చెప్పింది చేస్తే నీ బ్రతుకు ఆనందమయంగా మారిపోద్ది, ఆశీర్వాదకరంగా మారిపోద్ది. స్తోత్రాలు. మాట వినకపోతేనే వస్తాయి తిప్పలు. ఏమవుతాయా? కొంపకు తిప్పలు ఎప్పుడు వస్తాయా? మాట వినకపోతేనే తిప్పలు వస్తాయి. సమస్యలన్నీ అక్కడే ఏర్పడతాయి. దేవుని ఆత్మని యందు ఆనందించడు. దేవునికి లోబడితే, దైవజనునికి లోబడితే నీకే శుభము, నీకే ఆశీర్వాదం. స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. అందుకే ఈ మొదటి బలిపీఠము నాకు ఏంటంటే ఇలా ప్రత్యక్షత బలిపీఠము లేక విధేయత బలిపీఠం. చెప్పండి మాటలు. దేవుని ప్రత్యక్షత నీకు కావాలండి. నీ సొంత ఉద్దేశాలు సమాధి చేసేయాలి. ఏం చేయాలా చెప్పండి? నీ సొంత ఉద్దేశాలు సమాధి అయితేనే దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేరుతుంది. యేసు ప్రభు వారు కూడా ఏమని ప్రార్థన చేశారు తెలుసా? గెచ్చిపోయిన తోటలో ఏమని ప్రార్థన చేశారయ్యా? తండ్రి, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ ఇష్టమే నెరవేరుగాక అని ప్రార్థన చేశారు. ఏనా ఆ మాట చూడండి, ఎక్కడుందమ్మా? ఈ లేఖనాలు చూపించాలంటే టైం ఎక్కువైపోయింది. త్వరగా ఎక్కడ? లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఇక్కడ చదవండి అమ్మ తల్లి. లూకా 22:42. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఏముందో చెప్పండి ఇక్కడ. నువ్వు చెప్పించావు మైకులో మాట. తండ్రి చెప్పు, మైక్ దగ్గర తండ్రి, అందరూ చెప్పండి. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఇక్కడ ఏముందమ్మా? చివరి మాట, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువే స్వయంగా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశాడే మాట. నువ్వు లెక్క, నీవు నిజమైన విశ్వాసం అయితే, నిజమైన దేవుని కుమారుడు అయితే నీ చిత్తం సమాధవ్వాలి, దేవుని చిత్తం నీ పట్ల నెరవేరాలి. చెప్పండి మాట. నీ ఇష్టం సమాధవ్వాలి, దేవుని ఇష్టమే నీ పట్ల నెరవేరాలి. అందుకని దావీదు కూడా ప్రార్థన చేశాడు అదే మాట.
తండ్రి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తము నెరవేరుస్తే నీకు మిగిలేది ఏంటి తెలుసా? గొప్ప సంతోషం మిగులుద్ది, గొప్ప ఆశీర్వాదం మిగులుతుంది. దేవుని చిత్తం కాకుండా ఎన్ని ఆర్భాటాలు చేయి, ఎన్ని గంతులై, నీకు నిజమైన ఆనందం కలగదు, ఆశీర్వాదం రాదు. శాపం ఎదురు పడద్దు. నీకు శాపం వచ్చినా నీ ఎదురు దేవుని ఇష్టం నెరవేరిస్తే నీ కాళ్ళ కింద అది నాశనం అయిపోద్ది. ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది, సమాధి అయిపోద్ది. అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో? తండ్రి నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే నెరవేరుగాక. నీ ఇష్టమే. మరి నువ్వేమని ప్రార్థన చేయాలన్నమాట? నీ ఇష్టమే నెరవేర్చు నాయన, నీ చిత్తానికే లోబడుతాను నాయన, నీ మార్గాల్లో నడుస్తాను నాయన, లోక ఇష్టాన్ని నెరవేర్చు నాయన. తండ్రి నీ చిత్తము చేయడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అసలు పరలోక రాజ్యం ఎవరికంట? దేవుని చిత్తము నెరవేర్చు వారికే పరలోక రాజ్యం. ఎవరికి? ఎక్కడుంది అది? తండ్రి చిత్తము నెరవేర్చు వారికే. మత్తయి సువార్తలో చూడండి. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు గాక. 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో పరలోక రాజ్య ప్రవేశం ఎవరికండి? తండ్రి చిత్తము చేసేవాడికి. ఆర్భాటాలు చేయడం కాదు, ఆర్భాటాలు చేయగాని నీవు చేసే ప్రతి కార్యములో దేవుని చిత్తము నెరవేర్పు ఉండాలి. ఏముండాలి? దేవుని చిత్తం, దేవుని చిత్తానికి లోబడాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. ఎవరి యందమ్మా? వారి యందు దేవుడు. హల్లెలూయా. ఉదాహరణగా చెబుతున్నాను, దేవుని గ్రంథమును బట్టి. ప్రియులారా, శామ్యూయేలు గారితో దేవుడు మాట్లాడాడు. దావీదు కుమారులు ఒకరిని రాజుగారికి అభిషేకించు, యెషయి కుమారులు ఒకరిని అభిషేకించున్నాడు ఇశ్రాయేల్ దేశం మీద. ఈయన ఏం చేశాడంటే ఆ కొమ్మును తైలముతో నింపేసండి యెషయి గారి ఇంటికి వెళ్ళి, యెషయి గారు నీ కొడుకుల్లో ఒకరిని రాజుగా దేవుడు చేస్తున్నాడు, నీ కొడుకులందరినీ పిలన్నాడు. వచ్చేస్తున్నారు. జ్ఞానమాండుగులు ఉన్నారు. ప్రస్తుతానికి 7 ఉన్నారు దగ్గర. ఆ 7 పెద్దోడు వచ్చాడు. బాగా కనపడుతున్నాడు, ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు. చూసాడు, వీడు తప్ప ఇంకెవడు అవుతాడు రాజు కానీ తైల కొమ్ము తీసుకుని అభిషేకించడానికి రెడీ అయిపోయాడు. దేవుడు అంటున్నాడు, సమయంలో నేను అతను త్రోసేసాను, అతను అభిషేకించొద్దన్నాడు. షాక్ అయిపోయాడు. ఎవరండి? సమూయేలు. పక్కన పెట్టాడు. 2వ వాడు వచ్చాడు, నేను అతను త్రోసేసాను. 3వ వచ్చాడు, 4, 5, 6, 7 వరకు. 7 చూశాడు. దేవుడు అంటున్నాడు, ఆ 7 చూసి నేను త్రోసేసాను, వారిని కాదు అన్నాడు. అప్పుడు సమూయేలు గారికి, నాయన ఇంకా ఎవరన్నా ఉన్నారండి కొడుకులు? ఆకారుడు ఉన్నాడండి. ఆడండి గొర్రెల దగ్గర కాపలా పెట్టానండి. అయితే అటు పిలి తొందరగా గబగబా పిలిచారు, శుద్ధి చేశారు, స్నానం చేయించారు, బట్టలు మార్చారు. దైవజనుడు ప్రవక్త ఇతడు నిలబెట్టారు. అతడు అంత దూరంలో ఉంటాడు కదా. దేవుని ఆత్మ మాట్లాడతాను, నేను ఏర్పరుచుకున్నవాడు ఇతని. ఏమంటాడు? అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. కారణం ఏంటి? దావీదు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు. నీవు దేవుని ఉద్దేశాన్ని నెరవేరిస్తే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. స్తోత్రం చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు నాకు ఏమీ చేత కాదు. పాట పాడడం చేత కాదు, ప్రార్థన చేయడం చేత కాదు, బైబిల్ చదవడం చేత కాదు, ప్రసంగం చేయడం అసలే చేత కాదు. ఒకరోజు అన్నాడు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏమన్నాడు? పిల్లరా, ఇదిగో నీవు నా ప్రియ కుమారుడు. ఉపవాస ప్రార్థనలో బయలుపరిచాడు, మాట్లాడాడు. ఏమన్నాడంటే 5 దినాలు ఉపవాస ప్రార్థనలు అంటున్నాడు. దానియేలు అని పిలిచాడు.
నేను నీకు బయలుపరిచిన మార్గములను ప్రస్తుతం మరుగుపరచి తగిన సమయంలో వాటిని బయలుపరచని స్పష్టంగా దేవుడు నా డైరీలో నేను రాసుకున్నాను. ఈ మాట ఎవడు మాట్లాడాడు? సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. రవ్వంతగా ప్రారంభించబడిన ఈ పరిచర్యను దేవుడు ఏం చేశాడు? విస్తరింపచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి టాలెంట్ కాదు, దేవునికి కావాల్సిన లోబడ్డం కావాలి. ఏం కావాలా? నేను పిహెచ్డి చేశానండి, లేదా రాజకీయ బలం ఉందండి, జ్ఞానం ఉందండి, నాకు ఇంతమంది ఉన్నారు, ఇది కాదు కావాల్సిన దేవుడికే. పిల్లరా వద్దంటలేదు, కానీ దేవునికి లోబడే గుణం నీకు కావాలి. ఎవరు లోబడతారో వారి ద్వారానే కార్యాలు చేస్తాడు, వారినే దేవుడు దీవిస్తాడు. దావీదు అంత దూరంలో ఉంటాడుగా అంటున్నాడు, ఇదిగో నేను కోరుకున్న వాడితోనే నువ్వు వెళ్ళి అభిషేకించన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు విధేయత ఉన్నదా? విధేయత అనే బలిపీఠం కడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు. పిల్లరా మాట్లాడినప్పుడు ఆ మాటలు త్రోసేస్తున్నావా? వాటిని గైకుంటున్నావా? గైకుంటే నీవు ధన్యుడు, ధన్యురాలు. దేవుని ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. ప్రభు స్తోత్రం. సరే, కానీ మొదటి బలిపీఠం పేరేంటమ్మా? ప్రత్యక్షత లేక విధేయత. చెప్పండి మాట. ఏం బలిపీఠం కట్టాడు అబ్రహాం? ప్రత్యక్షత బలిపీఠం. తనకు అందుకంటాడు అక్కడ ఆ మాటలో ఏమున్నావు? మళ్ళీ చదువుదాం. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి దేవుని అక్కడ ఆరాధన చేశాడు. ఆయన విగ్రహారాధికుడు, ఆయన అన్యుడు, ఆయన ప్రభువానికి కూడా నాకు యోగ్యత లేదు నాయన, అయినను నన్ను ఈ అన్ని జనాంగము నుండి వేరు చేసి పరిశుద్ధపరిచి నీ కొరకై నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రమని ఏం చేశాడమ్మా? తను తాను దేవునికి అర్పణ చేసుకునండి. ప్రియులారా, తనకు కనబడిన దేవునికి బలి అర్పణ చేసి ఆరాధన చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది మొదటి బలిపీఠం. రెండో బలిపీఠం 8వ వచనం చదవండి. అక్కడ నుండి తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యలో గుడారం వేసి యెహోవాకు బలిపీఠమును కట్టి కదా, బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇది రెండో బలిపీఠం అబ్రహాం జీవితంలో. దేవుని ఆశీర్వాదాలు చాలామంది పొందుతారు, కానీ కృతజ్ఞత ఉండదు. ఏముండదు? చాలామందికి చేసేయి, మేలు చేసేయి, ఇది ఇచ్చేయి, అది ఇచ్చేయి, మాకు పిల్లల్ని ఇచ్చేయి, మాకు భూముల్ని ఇచ్చేయి, లేకపోతే పొలాలు ఇచ్చేయి, డబ్బు ఇచ్చేయని ప్రార్థన చేస్తారు. ఇచ్చిన తర్వాత జ్ఞాపకం ఉంటుందా అంటే? ఇచ్చిన తర్వాత దేవుడు ప్రార్థన ఆలకిస్తాడమ్మా. ప్రార్థన ఆలకించిన తర్వాత నీ కృతజ్ఞత బుద్ధి ఉండాలి కదా. చేసిన మేలుకి ఏం చేయాలని? యెహోవా నాకు చేస్తున్న ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును. ఏమంటాడు? రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన మన ఈ మధ్య సభలకు వెళ్ళాం, పెద్ద సభలు జరిగినాయి. 3 దినాలు అద్భుతమైన పెద్ద సభలు జరిగాయి. అమ్మగారు నేను వెళ్ళాను. 3 దినాలు సభలు జరిగిపోతే 4 రోజులు అంటున్నారు వాళ్ళు. రేపు రాత్రి మరలా మన గుడిలో కూటం ఉంది. ఏం కూటం అంటది? కృతజ్ఞతా కూటం. ఎందుకంట? ఈ 3 దినాలు సభలు అద్భుతంగా దేవుడు జరిగించాడు కనుక దేవుని స్తుతించడానికి ఏ కూటం? కృతజ్ఞత కూటం ఉంది. సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడాడు. కరోనా నిన్ను దేవుడు కాపాడాడు. రోగాల నుంచి ప్రభు కాపాడాడు. కరువు నుంచి దేవుడు కాపాడాడు. చచ్చేదాన్ని దేవుడు నిన్ను బతికించాడు. కృతజ్ఞత కూటం ఏమైనా ఉందా? కృతజ్ఞతా స్తుతులు ఏమైనా చెల్లించావా? కృతజ్ఞత అర్పణ ఏమైనా చెల్లించావా? అబ్బే, అది ఉండదు. మనకు కావాల్సిందంతా ఏంటి? అది ఇచ్చే, ఇది ఇచ్చే. ఇస్తాడా? ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించిన తర్వాత నీవు చేయాల్సింది ఇంకోటి ఉందండి. ఏదది?
కృతజ్ఞత ఏముండాలమ్మా? కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా. కృతజ్ఞత అంటే చేసిన మేలును మరవకుండుట. చేసిన మేలును బట్టి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. తీసిండే దేవునికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. చాలాసార్లు ఆ మాట మీకు చూపించాను. చూడండి 107వ కీర్తనలో, దయచేసి చూడండి 107వ కీర్తనలో ఇక్కడ మంచి మాట ఉంది కదా. ఎక్కడ? దేవునికి మహిమ కలుగు గాక. 22వ వచనం, 21 చదువమ్మా. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు ఏం చేశాడండి మనకి? ఆయన కృప చేత రమ్మా ఏం చేశాడు? నీకు ఆశ్చర్య కార్యాలు చేశాడు. తర్వాత వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఒకటి ఏం చెల్లించాలండి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. రెండవది వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. ఈ రెండు చేయాలి. ఈ మాట అందరూ చెప్పండి. ఇదే వచ్చిన ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురు. ఈ రెండు మాటలు రాయబడ్డాయి ఇక్కడ. ఏ రెండు మాటలను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత. కొంతమందికి స్తుతులు మాత్రం చెప్తారులేండి. ఏం చెప్తారు? స్తుతులు చెప్తారు. కానీ అర్పణ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఏముండదా? అర్పణలు మాత్రం చెల్లించాలి. స్తుతులు చెల్లించాలి, ఏం చెప్పండి? అర్పణలు చెల్లించాలి. స్తోత్రం. హల్లెలూయా. నీకు ఏముందో దాంతో దేవుని ఆరాధన చేయి. నీ యందు దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే గాని తనకు కనబడిన దేవునికి రెండవ బలిపీఠం కట్టి ఇక్కడ అబ్రహాం గారు ప్రార్థన చేస్తాడు. అందుకని ఈ బలిపీఠానికి ఏం పేరంటే ప్రార్థన బలిపీఠం. ఏం బలిపీఠం? అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ప్రార్థన చేయడం. ఎక్కడి నుంచి? ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు ఎప్పుడంట? ఎనోషు కాలము నుండి ఏంటంటే యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఏమైందమ్మా? అది ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ఏంటమ్మా? మాట్లాడండారా? దేవునితో మాట్లాడడం. కొంతమంది కానుకలు ఇస్తారు కానీ ప్రార్థన చేయరు. కానుక ఇచ్చేసండి, మా కొరకు ప్రార్థన చేసుకోండి. ఏం చేయడంట? ఎవరు చేయాలి? కానుక అర్పణ చేయి. ఏం చేయాలి? ఏం చేయాలా? నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడయా. ఏం చేయాలా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? గుడికి మాత్రం కానుకలు పంపేస్తారు. ఏం పంపేస్తారు? భారీ ఎత్తున పంపడం అది మాత్రం కనపడరు. దేవుడు నీ కానుక చూసి ఆనందించేవాడు కాదు, నిన్ను చూసి ఆనందిస్తాడు. దేవునికి ఏది కావాలి ముందు? నీవా నీ కానుక? నీవే ముందు ఫస్ట్ అయితే, తర్వాత నీకున్నది. ఏదండి? స్తోత్రం చెప్పండి. అర్థమైందా నా మాట? ఏమా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అయ్యా ఎంత ఇచ్చేస్తున్నానండి అంటారు, కానీ వాళ్ళు మాత్రం రారు. వాళ్ళ హృదయం ఇవ్వరు, వాళ్ళు దేవుని ఆరాధన చేయరు. అది పరిపూర్ణం కాదు. అది పరిపూర్ణము కాదు. నిజముగా దేవుని నేను సంతోష పెట్టాలంటే ఏం చేయాలంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీవు దేవునికి ఏం చేయాలండి? అర్పణ చేసుకోవాలి. అట్టి వారి యందు దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. బైబిల్ అంటాడు కదా, నా కుమారుడా నీ హృదయం నాకు ఏమి ఇవ్వాలి? ముందు నీ అర్పణ కంటే నీ హృదయం ముందు ఇవ్వాలి దేవునికి, తర్వాత నీ అర్పణ. ఎటమ్మా? తర్వాత అర్పణ. కయ్యను గురించి అక్కడ వ్రాయబడింది ఏంటంటే,
కయీను హృదయాన్ని ఇవ్వలేదైనా అర్పణ ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవునికి ఎలాంటి అర్పణ ఇవ్వాలి? రక్త ప్రోక్షణ బలి అర్పణ చేయాలి. అది చేయడం మానేసి నేను ఏదట్టుకు వెళ్తే ఏంటి, ఎవరుకున్నాడా? నాకున్నదే ఎత్తాను. ఏమనుకున్నాడమ్మా? నాకున్నదే ఎత్తాను. పొలం పడుతుంది కదా, ఆ కూరగాయలు, ఈ కూరగాయలు, కాకరకాయలు, బీరకాయలు, కీరకాయలు పట్టుకెళ్ళి ఇస్తాను, ఎవడు కాదంటాడని చెప్పేసి ఏం చేశాడండి? పట్టుకెళ్ళి ఇచ్చాడు. కాదని ఎవడు. కానీ నీ ఇష్టానుసారంగా అర్పణలు ఇవ్వడం కాదు, దైవ చిత్తానుసారమైన అర్పణలు కావాలి. ఏ అర్పణ? హల్లెలూయా. మరి ఆయన తమ్ముడు పట్టుకెళ్ళాడంట. ఏది? హేబెలు మందలో తొలుచూలు వాటిని, మచ్చలు, ముడతలు, డాగులు లేనిటువంటి పవిత్రమైన గొర్రె పిల్లలు పట్టుకెళ్ళి రక్త ప్రోక్షణ బలి అర్పణ చేస్తే అతని అర్పణను అంగీకరించాడు దేవుడు. ఆయన చేశాడు, దైవ చిత్తానుసారంగా అర్పణ చేశాడు కనుక అతనిని అంగీకరించాడు, అతని అర్పణ కూడా లక్ష్య పెట్టాడు. స్తోత్ర. ముందు నీ బ్రతుకు సరిగా ఉండాలి. ముందు నీవు కావాలి దేవునికి, నీ హృదయం కావాలి దేవునికి. తర్వాత నీవు ఇచ్చేదంతా దేవుడు స్వీకరిస్తాడు. ఆమేన్ చెప్పంటారా? ఆమేన్. హల్లెలూయా. ఇందులో మాట జ్ఞాపకం చేయను మీకు, మీరు జ్ఞాపకం చేస్తారు, నేను జ్ఞాపకం చేయను. కయ్యను కాదు, కయ్యను కాదు, హేబెలు కాదు. ఎవరు? నయమాను కుష్ఠరోగి కదా. నయమాను అన్యుడే కదా. ఏం చేశాడు? దైవజనుడు ఎలీషా దగ్గరకు వచ్చేటప్పుడు గొప్ప గొప్ప కానుకలు పట్టుకొచ్చాడండి రోగాన్ని బాగు చేసుకోవడానికి. ఏంటట? మణుగుల కొలది బంగారము, వెండి, దుస్తులు, డబ్బు. అక్కడ చదవండి క్లియర్గా, అక్కడ లిస్ట్ ఉందండి, లిస్ట్ ఉంది. నయమాను రాజునతో పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతను తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞనిచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండి. ఎంతటమా? 20 మణుగుల వెండి, 1,20,000 బంగారం, 10 జతల బట్టలు తీసుకుని. ఇది మామూలు కానుకలు ఏంటండి? మాట్లాడేది మామూలు కానుకలే. ఇవన్నీ పట్టుకుని దైవజనుడు ఇంటికి వెళ్ళాడండి. దైవజనుడు బయటకు వచ్చాడా? ఇంట్లోంచి బయటకు రాలేదు అసలు. ఇంత గొప్ప కానుకలు అట్టుకొచ్చాడే, ఎంతో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చాడే. ఏదో సిరియా సైన్యాధిపతి ఈయన ఏం చేసేయాలండి? బయటకు వచ్చేసి ప్రయాణం బాగా సాగిందండి, బాగున్నారండి, మీకు రోగం ఎక్కడుందండి, ఎలా ప్రార్థన చేయనండి అంటాడేమో అనుకున్నాడు ఈయన. అసలు ఆయన ఏమి కేర్ చేయలేదండి. అతని హృదయ స్థితి సరిలేదు మొదట, తర్వాత మారు మనసు పోయాడు. అందుకనే ఆ అర్పణలు ఏమీ ముట్టలేదండి. ఏం చేశాడు? ముట్టాడా? తీసుకెళ్ళిపోని కూడా అన్నాడు. అంతే. మొట్టమొదటి మాట అన్నాడా? యోర్దాను నదికి 7 సార్లు మునగబోయా అన్నాడు. ఏంటి? యోర్దాను నదికి వెళ్తానంటే దానికంటే మంచి నదులు మా దేశంలో లేవేంటి అని వెనక్కపోతున్నాడు. వెనక్కిపోయేవాడు మరలా మారు మనసు పొంది అక్కడ ఏముందండి? దైవజనుడు చెప్పినట్టు అతడు పోయి 7 మార్లు మునుగగా ఏమైపోయిందంటే అతని దేహం మారి స్వస్థత పొందాడు. స్తోత్రం. ఎప్పుడు స్వస్థత పొందాడండి? దైవజనుడు చెప్పినట్టు చేయగా. ఏముంది అక్కడ? అది మీరు అండర్లైన్ చేసుకోవాలి, చాలాసార్లు చదువుకోవాలి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా. నువ్వెవరు చెప్పినట్టు చేస్తున్నావయ్యా? దైవజనుడు చెప్పినట్టు చెయ్యాలి, దేవుని చిత్తము చేయాలి. అలాగూ చేసినప్పుడు ఏమైపోయింది తెలిసిన? 7 సార్లు మునిగి లేచేసరికి శరీరం బాగుపడి పసిపిల్ల దేహంలో మారిపోయింది. అంత చెప్పకూడదు దేహం అయిపోయింది. నీ జీవితంలో ఒక అద్భుతం ఎప్పుడు జరుగుతుందో తెలుసు? దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు. ఏంటి చెప్పండి? దేవుని చిత్తం నువ్వు స్వస్థపరచమని అనక్కర్లేకుండా బాగుపడిపోతావు. అద్భుతం జరిగి తీరుద్ది. ఆశీర్వాదాలు నీ కూడా పడేస్తాయి, నో డౌట్. స్తోత్రం చెప్పారు. ఓ మాట చెప్తాను.
1976 అప్పుడు నాకు బైబిల్ కాలేజ్ అయిపోయింది. 74-75 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ అయిన తర్వాత వచ్చాను. ఇక్కడ సేవ స్టార్ట్ చేశాను. అమ్మా నాకేం లేవు, వాహనాలు ఏం లేవు, ఎక్కడికి పోయినా నడిచి వెళ్ళటమే. ఎవరిని అడగలేదు, ఎవరికి నేనేం చెప్పలేదు. విజయవాడ నుంచి దైవజనులు అపోస్తలుడు పిఎం శామ్యూల్ నాయక్ గారు ఆనాటిలో అంబర్ సైకిల్ అంటే చాలా గొప్పప్పుడు. రాజమండ్రిలో బిగించండి, అయ్యా మీకు సైకిల్ ఇమ్మన్నారు, పట్టుకెళ్ళండి అందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని అడగలేదు, నాకు ఇది కావాలి, నేను నడవలేకపోతున్నాను అది ఎవరు చెప్పలేదు. కానీ దేవుని చిత్తము నెరవేర్చాను. దేవుడు ఏం చేశాడు, నా వెనక దాన్ని నాకు కావాల్సింది పంపాడు. స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి. అందుకే నా సైకిల్ అమ్మలేదు. ఇప్పటికైనా పాడుకోడిపోయినా నా ఇంటి ముందు అలాగే ఉంచేసాను. నేను నమ్మను, ఇంక అలా అయిపోతుంది. ఫస్ట్ దేవుడు ఇచ్చినటువంటి దేవుని చిత్తం నెరవేరిస్తే నేను చెప్పే మాట ఏంటంటే ఆశీర్వాదాలు తరుముకుంటూ నీ వెంట వస్తాయి. అవి వచ్చంటే దేవుడు నన్ను పంపాడు నిన్ను తీసుకోమని, నన్ను తీసుకో అంటది అంతే. ఏమంటది? ఈ ఆశీర్వాదం నన్ను పంపాడు తీసుకో అని నేను బలవంతం చేయాలి. ఆస్తులు కావాలా, స్థలాలు కావాలా, గృహాలు కావాలా, ఏంటి డబ్బు కావాలా, దాని కూడా నువ్వు వెళ్ళడం కాదు, నీ కూడా వస్తుంది. అది దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక. అది స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గడి చెప్పు హల్లెలూయా. ఎప్పుడు? దేవుని మాట వింటే. స్తోత్ర. మాట విన్నాడు, చెప్పినట్టు చేశాడు. ఇలా 7వసారి మునిగి లేచేసరికి ఏమైపోయిందండి? పరిపూర్ణ స్వస్థత. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇంకా నీకు స్వస్థత కలగకపోతే నిన్ను గూర్చి నీవే పరీక్షించుకుని ప్రార్థన చేసు. ఏ లోట్లు ఉన్నా సరే దాన్ని నువ్వెవరికి చెప్పక్కర్లేదు. కానీ దేవుని ఎదుట నీవే సరి చేసుకో. ఏం చేసుకోవాలి? అర్థమైంది. నిలబడినప్పుడు ఏం చెప్పుద్దాం? అది ముఖం మీద మచ్చ ఉందనుకో, పొరపాటున ఏ కాటుగా అంటుకుందనుకో, ఇక్కడ ఏం చేస్తుంది? పలానా చోటకు ఆటుకు అంటుకుందయ్యా తుడుచుకో అని చెప్పదా? వాక్యం వింటున్నప్పుడు నీ లోటేదో నీకు కనపడడం లేదా? దాన్ని ఏం చేయాలండి? యేసు రక్తంలో కడిగేసుకో, ఒప్పుకుని విడిచిపెట్టు, దేవుని చిత్తానికి ఒప్పగించుకో. దేవుడిని దీవించుకోరుతున్నాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ విధేయత ఉందో అక్కడే ఆశీర్వాదం, ఎక్కడ విధేయత ఉందో అక్కడే అభివృద్ధి, ఎక్కడ విధేయత ఉందో అక్కడే డెవలప్మెంట్. స్తోత్రం. నీకు కావలసిన వాటి గురించి నువ్వు పరిగెత్తక్కర్లా. తండ్రి చిత్తమును ఎప్పుడైతే చేస్తావు, ధనము కావాలా, నీ కూడా పడి అదే వస్తుంది. చెప్ప, నీ కూడా పడి అదే వస్తుంది. సవాల్తో చెప్తున్నా నీ మాట. ప్రభు వెనకాలలో నువ్వు, నీ వెనకాల ఇవి వస్తాయి. ఏమవుతాయి? కేవా ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి నీకు కూడా. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు మీకేమి కావాలి? ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి? ఇల్లు కావాలా? కూతురికి ఉద్యోగం కావాలా? ఏమి కావాలి? అవన్నీ నీకేమవుతాడ? చెప్పు, ఆ మాట చెప్పు. ఎవడతాడా? యేసయ్య ఎత్తాడు అంతే. పంపేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? పంపేస్తాడు ఆయన. హల్లెలూయా. ఓహో, నువ్వు అడగకుండా ఇచ్చేస్తాడమ్మా. ఇది నా కుమారుడికి కావాలి, ఇది నా కుమార్తెకు కావాలి అని ఏం చేస్తాడు? అని ఇచ్చు దేవుడు అన్నాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగు గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు తెలుసు. నయమాను పెద్ద పెద్ద కానుకలు అట్టుకు వెళ్తున్నాను కదా,
దైవజనుడు వచ్చి నన్ను బ్లెస్ చేస్తాడు అనుకున్నాడు. బయటికి రాలేదు. వెళ్ళిపో, నీ కాళ్ళకు పట్టుకో. బాగుపడిన తర్వాత కూడా పట్టుకొచ్చాడంటే దైవజనుడు పాదాల దగ్గర పెట్టాడు. వద్దు ఏమన్నాడమ్మా, పంపించేసాడు. దేవునికి స్తోత్రం. సరే, చాలా కాలం ఉన్న తర్వాత విధేయత విధేయత విధేయత. నీకేం కావాలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయి. ఏం చేయాలి చెప్పండి. మన జీవితం నిజమైన విశ్వాసి జీవన విధానం మోకాళ్ళ ప్రార్థన మీద ఉండాలి. ఏముండాలి చెప్పండి. మోకాళ్ళ కొంచెం ప్రార్థన చేయండి. మొదట నీ స్థితి కొంచెం ఉండొచ్చు, నువ్వు గొప్ప స్థితిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఉన్నత స్థానంలో దేవుడు పెట్టబోతున్నాడు. లోకాచారాలు వద్దు, మనుషుల అభిప్రాయాలు వద్దు, వాక్యమును చెప్పేది చేయి. నువ్వు ఏం చేయాలి? ఒక చోట ఉంటాడు కనాను పెళ్లిలో, ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆ మాట చెప్పండి. ఆయన ఎవరు? యేసు మీతో చెప్పినది ఏం చేయాలి? మమ్మీలా చెప్పింది. అమ్మ మాట కాదు, బాబు మాట కాదు, అక్క మాట కాదు, యేసు మాట. నీ జీవితంలో ఏమి నెరవేర్చాలి? యేసు మాట. యేసు మాట అంటే నీ బ్రతుకు ఎప్పుడు చిగ్గుపడతావు. ఆనందమే ఆనందమే, సంతోషం. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చేద్దాం. ఆయన మీతో చెప్పున్నది, ఆయన చెప్పింది చేశాడు. ఏం చెప్పాడైనా? 6 రాతి బాణలు ఖాళీ అయిపోయి ఉన్నాయి అక్కడ. 6 రాతి బాణలు. అంతకుముందు ఏమున్నాయంటే రసం, మధురమైన ద్రాక్షారసం పోసి నింపారు. ఆ పెళ్లిలో సగం పెళ్లి కూడా అవ్వలేదు, అయిపోయింది ఆ రసం అంతా. బాగున్నట్టుంది, బాగా తాగేశారు. గమని ఏం చేశారు? వైన్. ద్రాక్షారసం అంటే 2 రకాలు. ఒకటి మత్తు కలిగించేది, ఒకటి విందుకు ఉపయోగించేది. అక్కడ రసము మత్తు కలిగించేది కాదు, ఈనాడు వాడే ఇది కాదండి, ఈ వైన్ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాణలు, ద్రాక్షారస బాణలు ఖాళీ అయిపోతే యేసయ్య ఉన్నాడు, అరే బాబు ఆ నీ ఖాళీ అయిపోయిన బాణలు నీళ్ళతో నింపేయండిరా ఏమన్నాడు? ఇప్పుడు మా అనిల్ని ఏమన్నా అడిగాను అనుకో, ఏరా బాణలు నీళ్ళతో నింపేయండిరా అన్నాను అనుకో, ఏమంటాడంట? కావలసింది దాక్షారసం కదా, ఏమంటాడు? కావలసింది నీళ్లు పోయమంటారు, ఇందుకు ఉపయోగపెట్టి అన్నా కోస్తాం అని కూడా మీరు చెప్పినట్టు నవ్వుల పాలు అయిపోతాం కదండి. అనిల్ అంటాడు ఇక్కడ మీరందరూ ఏమంటా? పాస్టర్ గారు అన్నాడు అనుకో, పాస్టర్ గారు చెబుతుంది ఏమని, నన్ను రివర్స్ చేసేస్తుంది. హల్లెలూయా. దేవునికి లోబడాలి. ఎవరికండి? దేవునికి లోబడాలి. ఎవరు దేవునికి లోబడతారు వారు దీవించబడతారు. స్తోత్రం. చెప్పింది చేశారు, నీళ్ళే పోసారు, కానీ ఏమైపోయిందమ్మా? మామూలు రసమా? మొదటి రసము కంటే మాధుర్యమైన రసం. అంటే దాని అర్థం ఏంటి తెలుసు? మొదటి జీవితము కంటే రెండవ జీవితం, యేసు మాట విన్న జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మాధుర్యముగా. ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు అన్నారా, ఒక ఉదాహరణగా చెబుతున్నా. మా అబ్బాయి చెడిపోయాడు, ఎందుకంటే చెడిపోయాడు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే చెడిపోయాడు. ఆ నోరే కొంతకాలానికి ఏమందో తెలుసా? బాగుపడ్డాడు. నీ మొదటి జీవితం కంటే యేసు మాట విన్న తర్వాత మాధుర్యంగా నీ జీవితం మారిపోద్ది. చెప్పలు కూడా జరుగుతాయి. ఏముందండి ఇక్కడ? భారతి, నీ వాచీలు నా దగ్గర వాచీలు మర్చిపోయిన 3 వాచీలు ఇంటికాడ వదిలేశాను. దగ్గర పెట్టుకో.
సెల్ ఏమో కెమెరాలో ఇది షూటింగ్లో పెట్టారు. ఇది టైం కావాలి కదా, ఇచ్చేస్తాను కంగారు. హల్లెలూయా. కొయ్యట వాళ్ళు ప్రేమతో 3 వాచీలు పెట్టుకుంటారు, మర్చిపోయిన ఇంట్లో ఉన్నాయి. ఏసు రక్తమే చేయి, కంగారు పడదు, నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ పొరపాటున ఉంచేసుకున్నాను, ఇలాంటివి 100 వచ్చేస్తాయి నీకు, ఏం పర్లే. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నానమ్మా? దేవుని స్తోత్రం. సరే, మాట వినుట శ్రేష్టం. ఏంటమ్మా? మాట వినుట శ్రేష్టం. ఇది ఎన్నో బలిపీఠం. 2వ బలిపీఠంలో అర్థం ఏంటంటే మోకాళ్ళలో ప్రార్థన. ఏముండాలి? ఏం చేయాలా? ఏం చేయాలా? ఉందా మనకి? నీ కూతురికి ఎప్పుడన్నా సరే బుక్స్ అడిగితే ఇవ్వకు, ఏం అడిగి ఫీజు అడిగి ఇవ్వకు, అంతే. 40 మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకో, అప్పుడు అడుగుని. దేవుడు ఇమ్మంటే ఇస్తానని చెప్తా. ముందు మోకాళ్ళ మీద పెట్టు. ఏం చేయాలి? ఎటే కదా నేర్పుతున్నావు, అసలు అడిగిందల్లా ఇచ్చేస్తున్నావు. అది కదా, ముందు ఏం నేర్పాలి? ప్రార్థన నేర్పాలి, మోకాళ్ళ ప్రార్థన. నీ కూతురు నిన్ను ఇవ్వడానికి అడ్డు పెడతలేదు, కానీ దేవునితో కనెక్షన్ ఏర్పడాలి వాళ్ళకి. ఎవరితోటి? దేవునితో అడగాలి, దేవుని అడగాలి. మొత్తం ఎవరిని అడగాలి? అమ్మ బాబు దగ్గరికి వెళ్ళిపోయి అడిగేట్టుంది కదా. ఎవరిని అడగాలమ్మ? ముందు దేవుని అడగండి. అబ్రహాము దేనికైనా ఎవరిని అడిగేవాడు? ఎవరినమ్మా? దేవుని అడిగేవాడు. దేవుని స్తోత్రాలు. అందుకనే ఆ బలిపీఠానికి ఏమని బలిపీఠం? అక్కడ మరలా చదువుకున్నమాట 8వ వచ్చింది కదా, 12, 8. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి. ఏం చేశాడమ్మా? యెహోవా నామమున. నీ ఇంట ఏముండాలి? ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి కదా. ఏ ప్రార్థన ఉండాలి? మన ఈ వారంలో ఒక అద్భుతం దేవుడు చేశాడు. మన ఫిలదెల్ఫియా గ్రూపులో పెట్టారు. మన ఎవరు? ప్రేమ కుమార్. వరుసన 2 ఆడపిల్లలను కనేశారండి. 3వ కనుపు కూడా ఆడపిల్ల పుట్టేద్దనే భయం. ఎలా ఉన్నాయి అని గుడికెళ్ళు. హల్లెలూయా. 2 నెలల క్రితం పెద్ద మీటింగ్ పెట్టాడు ఇంటికాడ. ఒక 100-200 మంది వచ్చుంటారు. అంతమందిలో ప్రకటన చేశాను, దేవుడు మగబిడ్డని ఇవ్వబోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాను. అందరిలో ప్రార్థన చేశాం. అందరిలో ప్రార్థన చేసిన తర్వాత మగపిల్లడు పోతే ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుంది చెప్పడా? విశ్వాసం ఏముండాలి? హల్లెలూయా. నాకు గుండె బరువు ఎక్కింది. నాయన చాలా ఆస్తూ ఉన్నారు వీళ్ళు. 2 ఆడపిల్లలు ఇచ్చేంత ముందు మగ పిల్లడు కావాలంట. ఆయన కోరిక తీర్చండి ఆయన ప్రార్థన చేశారు. సరే, మొత్తం మీద మొన్న ఆపరేషన్ అయింది. మగ పిల్లలు పుట్టేసాడు. థియేటర్లోంచిగా బయటికి తీయలేదు. గబగబా ఫోన్ ఎట్టుకొచ్చేసి బయటకు వచ్చి ఫోన్ చేస్తున్నాడు, అయ్యగారు మగ పిల్లలు పుట్టాడు. చూసేవాడిని నేను చూడలేదు. ఇప్పుడు ధీమాగా చెబుతున్నాడా? ఆ దేవుడు చేసిన మేలు గుంటూరులో ఏమైపోయిందంటే ఆనందంలో చెప్పలేకపోతున్నాడు. ఏంటి నిజమేనా? నేను అంటున్నాను, ఏమన్నాను తెలుసు? ఆడపిల్ల మగపిల్లడా? ఏం మాట్లాడుతున్నాడు? స్తోత్రం. కాదయ్య గారు, ఆనందంలో నేను మాటలు రావట్లేదు నాకు. ఎప్పుడింది? సరే, మర్నాడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లల్ని ఎత్తుకుని ప్రార్థన చేసి దీవించవచ్చు. స్తోత్రం చెప్పండి. మీ అక్కడ అంటాడు, తన కోరికను సిద్ధింపజేసి తన ఆలోచన యావత్తును సఫలపరుచునని దేవుడు ఏమిచ్చాడమ్మా? వారి ఆశను దేవుడు తీర్చాడు. దానికి వెనక ఏముందండి? ప్రార్థన. మన ప్రార్థన దేవుని కృప, విస్తారమైన ఆయన కృపను ఏం చేశాడు? కుమ్మరించాడు. దేవుని స్తోత్రం. ప్రార్థించండి, మీ ఆశలు దేవుడు తీరుస్తాడు. మీ సమస్యలు ప్రభు చక్కపరుస్తాడు. ప్రార్థన పక్కన పెట్టేస్తే ఊరంట తిరుగుతాడు కాదు. ప్రార్థన సమయాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి.
దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే మీరు చాలాసార్లు చెబుతున్నాను, ప్రతి ఆరాధనకు గంట ముందు వచ్చి మోకాళ్ళ ప్రార్థన ఏముండాలా? మోకాళ్ళ. సరే కానీ పిల్లలు 3వ బలిపీఠం చూడండి, కరెక్ట్గా ముందుకెళ్ళి. అప్పుడు అబ్రహాము లేఖనం రిఫరెన్స్ చెప్పండి, రిఫరెన్స్ 13:18 చదువు. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోను లేని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు హెబ్రోనులో బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేశాడు. హెబ్రోన్ అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము. ఏంటమ్మా చెప్పండి. ఇక్కడ కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సహవాసము లేక ఐక్యత. సహవాసం మనకు ఉండి తీరాలి. ఏముండాలి? సహవాసం, దేవుని పిల్లల సహవాసం, దేవుని సహవాసం, దైవజనుల సహవాసం మనకి ఉండాలి. ఒక సహవాసంలో కట్టుబడి ఉండాలి. ఏముండాలి? ఒక సహవాసంలో నిలకడగా ఉండాలి. కారణం ఏంటంటే ఆ సహవాసం ఉన్న బిడ్డలందరూ వారి కొరకు వారి క్షేమం కోరి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన ఆ వ్యక్తులకు, ఆ కుటుంబములకు ఆశీర్వాదం ఏం కలుగుద్ది? మీరు సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతారు. మీ కొరకు ప్రార్థించేవారు కొన్ని వందల మంది ఉన్నారు. ఈ సహవాసంలో అనేక మంది పిల్లలు మీ కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మీ మేలు కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ చేతి పనుల కొరకు, మీ బిడ్డల కొరకు, పిల్లరా మీ కుటుంబ డెవలప్మెంట్ కొరకు సంఘమంతా లేకపోతే సహవాసంలో ఉన్న బిడ్డలందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అది డబ్బులు ఇవ్వక్కర్లే. ప్రార్థన కంటే డబ్బు గొప్ప కాదు. డబ్బులు చేయలేనిది ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి మాట. మన ఫిలదెల్ఫియా గ్రూప్లో పెట్టాను. నాకు ఎవరో పంపారు, ఓ పాస్టర్ గారు. నిన్నే గ్రూప్లో పెట్టాను. రాత్రి ఉక్రెయిన్లో బాంబులు పడుతున్నాయి, బాంబులు వర్షం పడుతుందండి. ఓ కుటుంబం అంట 11 మంది ఉన్నారు. వాళ్ళు ఒక ఆ ఇంట్లో నుండి ప్రార్థన చేస్తున్నారు. ఒక మిస్సైల్ వచ్చేటండి వంట రూమ్లో పడిందంట. ఎక్కడ పడిందండి? అది ఓపెన్ చేయరు. వంట రూమ్లో పడిందంట. పడింది కానీ పేర్లేదు. అది పడింది కానీ కారణం వీళ్ళందరూ మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉన్నారు. ఆ కుటుంబం అది పేలితే ఏమైపోను? ఒక్కళ్ళు ఉండరు, ఆ బిల్డింగ్ ఉండదు. పేలాలది. కానీ దేవుడు అన్నీ ఏం చేశాడమ్మా? పేలకుండా కాపాడు. వట్టిగా మిగిలిపోయింది అంతది. స్తోత్రం. కారణం కుటుంబమంతా నాయనా ఈ బాంబుల వర్షంలో మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి అని వీళ్ళు కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర ఉన్నారు. అదేమన్నా చేయగలిగిందా? నిస్సారంగా మిగిలిపోయిందంటే. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలదెల్ఫియా గ్రూప్లో పెట్టాను. ఇది మీకు వచ్చి ఉంటుంది, చూసుకోండి. దేవుని కాపుదల తన బిడ్డల పక్షంగా ఉంది అనటానికి ఈ సన్నివేశం గొప్ప నిదర్శనం. రష్యాకు ఉక్రెయిన్కు జరుగుతున్న హోరాహోరీ యుద్ధంలో రష్యా వేసిన ఒక మిస్సైల్ దూసుకుని వచ్చి ఒక ఇంటిలో వంటగదిలో దూరింది. కానీ అది పేలలేదు. ఆ టైంలో ఆ ఇంటి వారు తన 9 మంది పిల్లలతో ప్రార్థనలో ఉన్నారు. ఎంత ఆశ్చర్యం కదా! దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు అని వాక్యం చెబుతోంది. ఈ సన్నివేశం నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మన దేవుడు మనకిచ్చే కాపుదల చాలా గొప్పది. ఈ సమయంలో నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. కీర్తనలు 91:7 నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అని ఉంది. ఇది అక్షరాల ఈ మిసైల్ పడిన కుటుంబం విషయంలో నెరవేరింది. అలాగే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి. లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రయాణాలలో, ప్రతి విషయంలో ఈ ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. మీ ఫిలదెల్ఫియా గ్రూప్లో మీరు చూడండి,
అనేది ఇంపార్టెంట్ అలాంటి ఏమైనా ఉంటే పెడతాను గ్రూప్లో. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబానికి రక్షణ ప్రార్థన, నీ చేతి పనికి దీవెన ప్రార్థన, నీ ప్రయాణాన్ని మార్గం సరళం చేసేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో ముందుకెళ్ళు. నీ ముందర ప్రభు ఉంటాడు. నీ వెళ్ళక ముందే నీ కార్యాలు దేవుడు ఏం చేస్తాడు? చక్కపరుస్తాడు. దేవుని స్తోత్రం. నీవెన్నడూ ఊహించినటువంటి కార్యాలు నీ పట్ల ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సహవాస సభ్యులు మీ అందరి కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. దైవజనులు మేము కూడా ఎక్కడ ప్రార్థన జరిగినా, ఏ కూటం జరిగినా ఏమని ప్రార్థన చేస్తారంటే ఆఖరిని ఈ సహవాసంలో బిడ్డలందరినీ దీవించున్న ఆయన. ఎంతమందికి వెళ్ళిపోతుంది? అందరికీ, అందరికీ. వేండ్రలో ఉన్న వాళ్ళకి, భీమవరంలో ఉన్న వాళ్ళకి, కోయిట్లో ఉన్న వాళ్ళకి, ఇదే గుర్తువరపులు మా పేరు ఎట్లా తట్టరు. అన్ని సంఘాల్లో ఉండే పిల్లలకు ఈ ఆశీర్వాదం ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రాలు. దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన మీకు గొప్ప రక్షణ, మీకు గొప్ప కాపుదల. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన వినేడి పావనుడు, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన మమగుచి శ్రేష్ఠ బృందమకు నేర్పితివి, శ్రేష్టమైన మమగుచి శ్రేష్ఠ బృందమకు నేర్పితివి, హరముడనిన ప్రణతించెద ప్రియముగు ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా, హరముడనిన ప్రణతించె ప్రియముగ ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. సహవాసం. ఇక్కడ హెబ్రోనులో బలిపీఠం కట్టి అబ్రహాం ఏం చేసేటట్టు? దేవుని హెబ్రోన్ అనగా సహవాసం. సహవాసంలో మనం నిలుకడగా ఉండాలి. సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? ఇదే సహవాసం, దేవుని పిల్లల ఆత్మీయ సహవాసం. ఇంకా చెప్పారండి హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం పేరేంటి చెప్పండి అమ్మా? ఫిలదెల్ఫియా ప్రేయర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం. ఈ మినిస్ట్రీలో ఉండేటువంటి వందల మంది పిల్లలు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ చేతి పనుల కొరకు ఏం చేస్తున్నారు? మీ వెనకాల బోర్డు మందున్నారు, ప్రార్థన చేసేవారు. ఎంత అవుతున్నారు? మాట్లాడండి. హల్లెలూయా. లాస్ట్ ఆఖరి చూద్దాం. 22వ అధ్యాయం ఆదికాండం, 22వ అధ్యాయం చిన్నగా చెప్పుకుందాం. ఈ ఆదికాండం చూయండిమా. అబ్రహాము ఇందులో చూస్తే ఇక్కడ కూడా బలిపీఠం కట్టాడు. దేవుడే కట్టమన్నాడు. ఇక్కడ దేవుడే ఏ బలిపీఠం? నీకు ఒక్కడైన కుమారుని బలిపీఠం కట్టి దహన బలి అర్పించమని చెప్పాడు. అక్కడ మొదట వచ్చిన దేవుని మాటిని తన సొంత కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించడానికి రెడీ అయ్యాడు. అక్కడ సొంత కుమారుని బలి అర్పించడం అంటే ఎంత కష్టమో. అక్కడ అబ్రహాములో గొప్ప సమర్పణ ఉంది. ఏమన్నమ్మా? ఈనాడు దేవునికి కావాల్సింది ఏంటంటే నీ సమర్పణ, నీ సమర్పణ, నీ త్యాగం. ఏముండాలమ్మా? సమర్పణ జీవితం కావాలి. కొంతమంది సమర్పణ ఉండలేదు. సమర్పణ లేకపోతే వారి ఎందుకు దేవుడు ఆనందించడు. నేను ఎక్కువ నేను ముగిస్తున్నాను. చాలా సమయం పట్టుకున్నాను. సమర్పణ ఉండాలి. దేవుని సేవించడానికి, దేవుని మందిరానికి రావడానికి, దశమ భాగాలు ఇవ్వడానికి, ఆదివారం రావడానికి ఏం కలిగి ఉండాలి? సమర్పణ. ఏముండాలమ్మా? సమర్పణ కలిగిన వారి యందు
దేవుడు ఏం చేస్తాడు? ఆనందపడతాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని ఆయన ఏం చేస్తాడు? పైకెత్తుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమర్పణ కలిగిన వారు మొదట చిన్నగా కనపడతారు, తుదుని వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మహాభివృద్ధి. చెప్పండి మాట, మహాభివృద్ధి. స్తోత్రం, హల్లెలూయా. నీకు అభివృద్ధి కావాలంటే, గొప్ప ఫలాలు నీవు చూడాలంటే నీలో ఏం కావాలన్నమాట? సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలా ఉండడానికి నేను ముగిస్తున్నాను, సమయం మనకు అవుతుంది. దేవునికి స్తుతి. ఇలా ఇది ఏదో సరదాగా 4 మాటలు చెప్పిన పంపిస్తుంది, వాక్యం మీకు కావాలి కనుక కొంచెం సమయం తీసుకో. కనుక సమర్పణ కలిగి ఉంటాం, దేవుని కొరకు త్యాగం కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు దీవించడం కాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కరెంట్ లేదు అయినా ఏం పర్లేదు, దేవుని కృప మనకు ఉంటుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూయండి. వాక్యం వినడమే కాకుండా వాక్యాన్ని బట్టి 4 బలిపీఠాలు. మొదటి బలిపీఠం ప్రత్యక్షత బలిపీఠం. విధేయత. దేవునికి విధేయత ఉందా? దేవుని మాటకి విధేయత ఉందా? దేవుని బిడ్డ విధేయత లేకపోతే విధేయత ఆయనకు సమర్పించుకో. రెండవది ప్రార్థనా బలిపీఠం నీ ఇంటి ఉందా? ప్రార్థనా బలిపీఠం కలిగి ఉన్నావా? ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన వల్లే నీకు ఏదైనా జరిగేది. ప్రార్థించే వారికి ఏ మేలు కొదోయి ఉండదు. ప్రార్థించే వారికి ఆయన తోడుగా ఉంటున్నాడు. మూడవదిగా అది సహవాసం, సంఘ సహవాసంలో, దేవుని పిల్లల సహవాసంలో, దైవజనులు దేవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ సహవాసంలో ఎన్నో దేవుడు మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేసి సహవాసం మనం దీవించబడ్డా. మన కొరకు ప్రార్థించే సహవాసంలో నిలకడగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థించు. సమర్పణ, ఆఖరిది సమర్పణ బలిపీఠం. సమర్పణ దేవుని కొరకు నేను